హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రశ్న డైరీ వ్లాగ్స్. అయితే ఈరోజు అయితే నేనైతే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను అనమాట. ఇది వచ్చేసి నాది లాంగెస్ట్ ఫ్లైట్ జర్నీ అనమాట, ఆల్మోస్ట్ 9 hours. సో నేను ఎక్కడికి వెళ్తున్నా, ఏం చేస్తున్నా, మీరు అవన్నీ తెలుసుకోవాలనుకుంటే నా ఫుల్ వ్లాగ్ చూడండి. నేనైతే చెప్తాను ఎక్కడికి వెళ్తున్నాను. సో డు నాట్ మిస్ దిస్ వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో మమ్మీ అయితే మాతో వస్తుందన్నమాట ఎయిర్పోర్ట్ వరకు. మళ్ళీ మమ్మీ అయితే రిటర్న్ అయిపోతారు. మేమైతే ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి లోపలికి అయితే చెక్ ఇన్ అవుతున్నాం. ఇక్కడైతే మా మమ్మీ అయితే మాకు బాగా చెప్తున్నారండి. మా మమ్మీ అయితే బయలుదేరిపోతుంది, ఇంటికి వెళ్ళిపోతుంది. నేను డాడీ అయితే ఇంకా లోపలికి వెళ్తున్నాం అనమాట బోర్డింగ్కి. మేమైతే ఇంకా క్యూలో నుంచున్నాం, ఎందుకంటే ఇంకా చెక్ ఇన్ కావాలి కాబట్టి. ఇంకా వాళ్ళు చెక్ చేస్తున్నారు కాబట్టి ఇంకా లైన్లో నుంచొని ఉన్నాం మేమైతే. ఇక్కడైతే మాకైతే బోర్డింగ్ పాస్ ఇస్తున్నారు. ఇక్కడ వాళ్ళు స్కాన్ చేసి మాకైతే ఆ బోర్డింగ్ పాసెస్ ఇస్తారనమాట. ఈ అక్క అయితే ఇస్తుంది అనమాట, క్యాబిన్ అక్క. మేమైతే ఇక్కడైతే క్యాబిన్ దీంట్లో అయితే ఎలక్ట్రానిక్ డివైసెస్ అన్నీ వేసేసుకున్నాం చెక్ ఇన్ కోసం. మాకైతే ఇంకా వెరిఫికేషన్ అంతా అయిపోయింది. ఇప్పుడైతే మేము మా గేట్ దగ్గరికి వెళ్తున్నాం. ఈ గేటో చూడాలి ఇక. అదైతే గేట్ నెంబర్ 7. మేమైతే గేట్ నెంబర్ 7కి వెళ్తున్నాం బోర్డింగ్కి. ఇంకా వాష్రూమ్ చూస్తే దాని మిరర్స్ చూస్తే మనం ఆగుతామా, సెల్ఫీలు దిగాల్సిందే, పోస్టులు పెట్టాల్సిందే. మేమైతే ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తాం, ఉదయపూర్కి వెళ్తామా, ఇంకెక్కడికైనా వెళ్తామా, ముంబైకి వెళ్తామా, అవన్నీ చూడండి. మాకైతే 6 hours లేఅవుట్ ఉంది. ఇక్కడ నుంచి మా గేట్ అయితే చాలా దూరం. సో మేమైతే లెఫ్ట్ సాయం తీసుకుంటున్నాం. సో నేనైతే మ్యాక్సిమం శంషాబాద్ ఎయిర్పోర్ట్ చిన్న షాప్స్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను, మ్యాక్సిమం చేస్తాను. చూడండి, ఇక్కడ నెక్స్ట్ టైం మీరు కూడా వస్తే బాగా డబ్బులు తీసుకుని రండి, ఇక్కడ కొనండి, చాలా బాగుంటాయి. పోతూనే ఉన్నాం. వెళ్తూనే ఉన్నాం, ఇంకా రావట్లేదు. నెంబర్ 7 అయితే దొరికేసింది. చూడండి ఫ్లైట్ ఎంత బాగున్నాయి కదా, దూరం నుంచి చూడండి. కొంచెం క్లారిటీ మిస్ అవుతుంది గైస్, ఏమనుకోకండి, ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. మేమైతే ఇప్పుడు వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు మాకైతే ఫ్లైట్ 8:15 ఉంది. డిపార్చర్ టైం అయితే మాది 7:40 ఉంది. హలో గాయ్స్, ఇదైతే నా లాంగ్ వీడియో అనమాట. నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను, అవన్నీ మీకు చెప్తాను, మీరు చూస్తుండండి. ఇదైతే మాకైతే 6 hours లేఅవుట్ ఉంది. ఇప్పుడైతే మేము వెయిట్ చేస్తున్నాం ఇక్కడైతే ఎయిర్పోర్ట్లో. గాయ్స్ మాదైతే ఇప్పుడు బోర్డింగ్ అయితే 7:45 ఉంది. ఇప్పుడు మా డిపార్చర్ అంటే 8:15 ఉందన్నమాట ఫ్లైట్. సో మేమైతే వెయిట్ చేస్తాం గేట్లో. సో మేమైతే ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి మేము ముంబైకి వెళ్తున్నాం. ముంబైలో మాకైతే 6 hours ఉంటుంది. ముంబై ఎయిర్పోర్ట్లో మొత్తం ఎక్స్ప్లోర్ చేసేద్దాం. సో ఈ గ్యాప్లో అంటే మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం కూడా చూపిస్తాను. నేను చాలా టెంపుల్స్ ఉన్నాయి, మిస్టీరియస్ టెంపుల్స్, హిస్టారికల్ టెంపుల్స్ ఉన్నాయి, అవన్నీ ఎక్స్ప్లోర్ చేశాను. సో అవన్నీ చూడాలంటే మీరు నా లాంగ్ వీడియోస్ చూడండి, నెక్స్ట్ పార్ట్లో వస్తాయి అవి కూడా. సో ఇది వచ్చేసి నా జర్నీ టు హైదరాబాద్ టు ఉదయపూర్ గాయ్స్. నేను డాడీ అయితే వెళ్తున్నాం ఉదయపూర్కి. డాడీకి పని ఉంటే ఆఫీస్ పని మీద. సో నేనైతే తోకనమాట డాడీకి వెళ్తున్నా. ఇప్పుడైతే నేను డ్రై ఫ్రూట్స్ తినేస్తున్నాను. ఇంట్లో తెచ్చిన, ఎందుకంటే పొద్దు మేము 3 వేసాం, అలానే వచ్చేసాము, తినలేదు ఏమి. కొంచెం పేరు కూడా తీసుకుందాం. మేమైతే ఇక్కడ ఒక వాటర్ బాటిల్ కోసం అయితే వచ్చామన్నమాట. దామ్ అవుతుంది కాబట్టి వాటర్ బాటిల్ తీసుకోవడానికి వెళ్తున్నాం. ఇక్కడ పొట్టి బాటిల్ షాప్లో వచ్చి 70 rupees. అది ఆ మిషన్ ఉంటుంది, ఒక మిషన్ అయితే ఆ మిషన్లో తీస్తే జస్ట్ 1 rupees ప్రైస్. అక్కడ ఎయిర్పోర్ట్కి వస్తే ఇదే పని అండి. 70 rupees పెట్టకండి, వేస్ట్ అవుతుంది. ఈ వాటర్ బాటిల్స్ 20 rupeesకి కొనుక్కోండి, స్కాన్ చేసుకొని కొనుక్కోండి. 77 rupees కొనుక్కండి. ఉరుకుతున్నాం. మాకు ఫస్ట్ గేట్ 7 ఉండే, ఇప్పుడు 14 చేంజ్ ఉరుకుతున్నాం గైస్. 14కి వచ్చేసాం గైస్. మేమైతే గేట్ 14కి వచ్చేసాం సక్సెస్ఫుల్లీ. పరిగెత్తుకుంటా వచ్చేసాం. సో మాకు ఇంకా 5 minutesలో వాకింగ్ టైం అనమాట.
చూడండి మొత్తం ఎటు చూసినా మీకు ఫ్లైట్స్ ఏ కనిపిస్తాయి, మొత్తం జెట్సే కనిపిస్తాయి. సో ఎవరైతే కొంచెం రిచ్ ఉంటారో వాళ్ళు ఇక్కడ బ్యాగ్స్ కూడా చూడొచ్చు. లగ్జరీస్ బ్యాగ్స్ మొత్తం లక్షల్లో ఉంటాయి, వేలల్లో ఉంటాయి. చూడండి మీకైతే బయట వ్యూ చూపిస్తాను, ఎంత క్యూట్, ఎంత మంచిగా ఉందో చూడండి. బయట ఎంత మంచి వ్యూ ఉంది, మొత్తం ఎటు చూసిన ఫ్లైట్స్ ఉంటాయి చూడండి. గాయస్ ఈ మిషన్ చూసిన, మిషన్ చాలా పెద్ద మోసం చేసింది అనమాట. సో నేనైతే బనానా చిప్స్ తీసుకుంటే ఆ బనానా చిప్స్ వస్తే రాలేదు, నాకైతే 50 రూపాయలు పోయింది. కాల్ చేస్తే రీఫండ్ చేస్తా అన్నారు, ఇంకా రీఫండ్ అయ్యింది. నేనైతే మీకు నైట్ వ్యూ చూపించాను, ఇప్పుడైతే పొద్దున్న వ్యూ చూపిస్తాను ఎలా ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా ఫ్లైట్ అయితే. పొద్దున మొత్తం ఫ్లైట్లు ఎగురుతున్నాయి ఆకాశంలో మొత్తం. అయితే కానీ చలి మాత్రం ఘోరం పెడుతుంది గైస్. నేను ఇంకా ముందు నేను వెళ్ళే ప్లేస్ అయితే అది -8 డిగ్రీలో ఏమవుతుందేమో, నేను ఐసే అనుకుంటే. ఇంకా చూడండి అక్కడైతే ఇంకా ఫ్లైట్ వెళ్తుంది, టేక్ ఆఫ్ తీసుకుంటుంది. సో మేమైతే ఇప్పుడు బోర్డింగ్కి వెళ్తున్నాం అనమాట లోపలికి. ఇప్పుడే మాకు అయిపోయింది బోర్డింగ్ పాసెస్. సో గైస్ వీఆర్ బోర్డింగ్ ఇంటూ ద ఫ్లైట్. చూడొచ్చు అదే మా ఫ్లైట్. టు గెట్ ఇన్ టు ఆ ఫ్లైట్స్. చెకింగ్ అవుతుందన్నమాట ఫ్లైట్లో వెళ్ళడానికి, లోపలికి ఎంట్రీ. సో ఇప్పుడు సీట్ కోసం వెతుక్కోవాలి. 18D 18E. సో మా సీట్స్ వచ్చేసి 18D అండ్ 18E అనమాట. సో వెతుక్కుంటున్నాం కోసం ఎయిర్పోర్ట్ వాష్రూమ్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం. చూడండి చిన్నగా ఏమంత పెద్దగా లేదు, స్పేస్ లేదన్నమాట ఇక్కడ. అయితే ఆల్మోస్ట్ రెడీ. ఇప్పుడైతే ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది. మళ్ళీ టేక్ ఆఫ్ అయిన తర్వాత నేనైతే చిన్న గ్లిమ్స్ యాడ్ చేస్తాను, చిన్న వీడియోస్. ఫ్లైట్ అయితే స్టార్ట్ అయింది గైస్. మాకైతే ఫ్లైట్ స్టార్ట్ అయింది, చూడొచ్చు కదులుతుంది. ఇక్కడికి ఇంకా క్యాబిన్ క్రూ వాళ్ళ స్టాఫ్ వచ్చి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సేఫ్టీ మెజర్మెంట్స్ అవన్నీ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మీరు కూడా తీసుకోండి. మా ఫ్లైట్ అయితే స్టార్ట్ అయింది అనమాట. టేక్ ఆఫ్ కి సో మా ఫ్లైట్ అయితే రెడీ అవుతుంది టేక్ ఆఫ్ కోసం. ఇట్స్ రన్నింగ్. సో ఇది నా ఫస్ట్ లాంగ్ ట్రిప్ అనమాట. నా ఆల్మోస్ట్ 9 hours. నాతో పాటు మీరు కూడా చూసిన జర్నీ టు ఉదయపూర్. ఇప్పుడైతే మనం ముంబైకి వెళ్తాం. టేక్ ఆఫ్ అయిపోయింది, చూడొచ్చు. ఫైనల్లీ టేక్ ఆఫ్ అవుతుంది. స్పీడ్ వెళ్తుంది ఈ ఫ్లైట్లో కూర్చోడం ఏందో కానీ గైస్. నాకైతే అది బ్లాస్ట్ పగిలిపోయిన మా వెహికల్స్కి వస్తుంది సిలిండర్స్ అన్ని. నేనైతే శ్రీమంకి వెళ్ళాలని కోరుకుంటుండే. ఇంకొక 5 minutes అయితే మేమైతే ల్యాండ్ అయిపోతాం ముంబై ఫ్లైట్. దాని తర్వాత ఏం చేస్తామో చూపిస్తాను. సో ఆల్మోస్ట్ మా ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోతుంది ఇంకా ముంబై ఎయిర్పోర్ట్లో. ఇంకా 5-2 minutes ల్యాండ్ అయిపోతుంది. దాని తర్వాత ఏం చేస్తాం, ఎక్కడికి వెళ్తాం అవన్నీ చూపిస్తాను. మాకైతే 6 hours లేఅవుట్ ఉంది ముంబైలో. ఏం తింటాం, కొంచెం పేట్ పూజ కూడా చేయాలి. చాలా కళ్ళు తిరిగిస్తున్నాయి అనమాట. పొద్దున్న ఎప్పుడో లేసాం కాబట్టి కొంచెం తినేసి ఇంకా ఎయిర్పోర్ట్ని కూడా ఎక్స్ప్లోర్ చేసేద్దాం, ముంబై ఎయిర్పోర్ట్. దాని తర్వాత మాకైతే 1:40కి ముంబై టు ఉదయపూర్ ఫ్లైట్ ఉంది. సో అది కూడా చూసేయండి గైస్, ఎంజాయ్. అయిపోతున్నాం అనమాట ముంబై ఎయిర్పోర్ట్లో. ల్యాండ్ అయిపోయి ఎయిర్పోర్ట్ గైస్. వీఆర్ ల్యాండింగ్ గైస్.
6 hours ఉన్నాయి ఫస్ట్. ఇప్పుడు మాకు 7.5 hours అయిపోయింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ మాకు ఉదయపూర్ ఆల్మోస్ట్ 7.5 hours ఉంది. సో ముంబై ఎయిర్పోర్ట్ కూడా ఎక్స్పోర్ట్ చేద్దాం. సో మేము ఇక్కడ నుంచి అయితే టర్మినల్ 2కి వెళ్తున్నాం. అదే టర్మినల్ 2 అనమాట ముంబై ఎయిర్పోర్ట్ నుంచి. అయితే ఇప్పుడు మేమైతే బస్లో కూర్చున్నాం. ఫ్రీ బస్ అనమాట. ఇది టర్మినల్ 1 నుంచి టర్మినల్ 2కి వెళ్తాం అనమాట. ఇది ఫ్రీ బస్సెస్. సో మాకైతే ఇప్పుడు ముంబై నుంచి ఉదయపూర్కి ఉందన్నమాట ఫ్లైట్. 2:40కి ఉంది. సో ఇక్కడ నుంచి మేము అక్కడికి వెళ్తాం. ఆల్మోస్ట్ 6 kilometers ఉందన్నమాట టర్మినల్. నేనైతే ఆల్మోస్ట్ 15 years తర్వాత మళ్ళీ ముంబైకి వెళ్తున్నాను. ఎందుకంటే నేను బాటప్ అక్కడే కాబట్టి నేను బాన్వేత్ దగ్గర. బాటప్ అయితే మొత్తం మహారాష్ట్ర. నేనైతే ఆల్మోస్ట్ 1 month బేబీ ఉన్నప్పుడే నేను ముంబైకి తీసుకెళ్ళిపోయాను. మళ్ళీ నేను 15 years తర్వాత వస్తున్నాను. సో నాకు చాలా కనెక్టెడ్ ప్లేస్ అనమాట ముంబై. మేబీ నేను మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తలేను, ఎప్పుడైనా చేద్దాం మళ్ళీ. ఇప్పుడే జస్ట్ నేను ఎయిర్పోర్ట్ ఎక్స్ప్లోర్ చేస్తాను మీకోసం, అది కూడా చూసేయండి. మనమైతే టర్మినల్ 2 దగ్గరకు వచ్చేసాము. చూస్తున్నట్టు మీకు ఫ్లైట్స్ అయితే కనిపిస్తాయి చిన్న చిన్నగా వచ్చేసాము. ఆల్మోస్ట్ ఇంకా 2 minutes దిగేస్తాం మనం ఇక్కడ టర్మినల్ 2 దగ్గర ముంబై ఎయిర్పోర్ట్. సో ఇప్పుడు మేము మళ్ళీ లోపలికి చెక్ఇన్ అవుతున్నాం అనమాట. ఇక్కడ ఉదయపూర్ ముంబై ఎయిర్పోర్ట్లో చెక్ఇన్ అవుతున్నాం మళ్ళీ మేము. గైస్ మీకు క్రేజీ థింగ్ చూపిస్తాను, ఒకసారి పైన చూసేయండి. మస్తుంది అది ఆర్కిటెక్చర్ అయితే, క్రేజీ ఆర్కిటెక్చర్ గైస్. ఇప్పుడైతే నేనైతే లోపలికి వచ్చేసాను టర్మినల్ లోపల. ఇప్పుడైతే మళ్ళీ మాకు 6 hours 7 hours ఇక్కడ వెయిట్ చేయాలి, ఎందుకంటే మా ఫ్లైట్ డిలే అయింది కాబట్టి. సో వి షుడ్ వెయిట్ హియర్. సో అప్పటి వరకు పేట పూజ అయినా చేసుకుందాం, ఏమైనా తినేటి చూద్దాం. ఇప్పుడైతే మళ్ళీ ఇంకో సెక్యూరిటీ చెక్ ఉందన్నమాట. మళ్ళీ దీని తర్వాత మళ్ళీ చెక్ ఇన్ అయ్యి మళ్ళీ మా గేదాకి పోయి చూసుకోవాలి, మళ్ళీ వెయిట్ చేయాలి ఫ్లైట్ కోసం. సో ఇప్పుడు మేమైతే 47 దగ్గరికి వెళ్తున్నాం అనమాట, జోన్ 47Bకి. సో అక్కడ నుంచి మాకు అయితే ఫ్లైట్ ఉంది అన్నమాట ఉదయపూర్కి. ఈ టర్మినల్ 2 ఎయిర్పోర్ట్ గైస్. ముంబై మోడ్స్ బాబు. నేనైతే మీకోసం కొంచెం మినీగా ఎక్స్ప్లోర్ చేస్తాను. బయట నుంచే లోపలికి అయితే నేను పోను కాబట్టి నేనైతే లోపలికి పోలేను. సో నేను బయట నుంచే మ్యాక్సిమం కవర్ చేయని ట్రై చేస్తాను. చూసేయండి, ఎంజాయ్ చేయండి, లైక్ చేయడం మనం అసకే మర్చిపోండి, సబ్స్క్రైబ్ చేయడం అసకే మర్చిపోండి. ఇలాంటి కంటెంట్ బుకింగ్కి వస్తాయి. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో గైస్. సో ఇది నా జర్నీ టు ఉదయపూర్ అనమాట ఫ్రమ్ హైదరాబాద్. సో ఎవరికైనా బ్యాగ్స్ ఇష్టం అండి, చాలా ప్యాషనెట్ అంటే తీసుకోవచ్చు. సో మళ్ళీ నేను మీకు బోర్డింగ్ టైం చెక్-ఇన్ టైం అప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఓకేనా గైస్, బాయ్. నేనైతే బర్గర్ కింగ్ నుంచి ఆర్డర్ చేసుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ కూడా వచ్చేసింది. ఇంకా తినాలి, తినేసిన తర్వాత ఇంకా వెళ్ళాలి. ఇంకా మస్తు ఆకలి అవుతుంది. ఆల్మోస్ట్ 12 అవుతుంది అనమాట టైం అయితే. ఇప్పుడు నేను డాడీ అయితే మా కేదార్కి వెళ్తున్నాం 47B. సో అక్కడికి వెళ్ళి ఇక్కడ వెయిట్ చేస్తాం అనమాట. తినడం అయితే అయిపోయింది, పేట పూజ అంతా అయిపోయింది. మేము పోయి కూర్చుంటాం అక్కడ. ఆల్మోస్ట్ 3 hours స్టిల్ వెయిటింగ్ ఫర్ ద బోర్డింగ్. టు డూ గైస్, సో ఎగ్జాస్టెడ్ గైస్. 3 hours అవుతుంది వెయిట్ చేసి. ఇంకా వెయిట్ చేసి ఇంకా చెక్-ఇన్ కూడా కాలేదు, ఎప్పుడు అవుతుందో తెలీదు. మస్తు ఎగ్జాస్టింగ్ ఉంది, టైరింగ్ ఉంది, అంత ఉంది గైస్. నేనైతే మ్యాక్సిమం కవర్ చేయడానికే ట్రై చేస్తాను. ఇక్కడ మాల్స్ అవన్నీ మ్యాక్సిమం ఎక్స్ప్లోర్ చేస్తాను. నాకైతే టైం లేదు, ఇంకా 40 minutes అనేది నేను చెక్-ఇన్ కావాలన్నాడు లోపల. బోర్డింగ్ టైం అయిపోయింది. ఇదంతా చాలా పెద్దగా ఉంది. ఇంకా నేను ఎక్స్ప్లోర్ చేస్తుండొచ్చు. నాకు తెలిసి ఒక 2 days వెళ్ళినా ఇది అవ్వదు. సో నేను మ్యాక్సిమం ఆల్మోస్ట్ కవర్ చేసేసాను. నేను పెడతాను అండ్ ఇంకేమైనా ఎక్స్ప్లోర్ కూడా చేద్దాం. ఓకే, ఇక్కడ ఏదో ఉంది చూద్దాం ప్లీజ్. ఇప్పుడైతే ఈ షాప్లోకి పోయి ఏమైనా చూద్దాం, ఏమైనా నచ్చితే తీసుకుందాం. ఓకే, చూడండి గైస్, ఎవరైనా ఒకవేళ ముంబై ఎయిర్పోర్ట్కి అయితే డెఫినెట్గా ట్రై చేయండి. నా సజెషన్ అయితే బయట కొనుక్కోండి, మస్తు రేట్లు ఉన్నాయి. సో అయితే నేను కవర్ చేశాను గైస్, ఇంకేమైనా ఉంటే చూపిస్తాను. ఇప్పుడైతే నేను వెళ్తున్నాను, చెక్-ఇన్ టైం అయిపోయింది, డాడీ పిలుస్తున్నారు అనమాట. బై గైస్.
ఫ్లైట్స్ అయితే డీలేనే అవుతూనే ఉంది. నేనైతే తర్వాత ఫ్లైట్ ఎక్కిన తర్వాత చెప్తాను అసలు ఏమైంది ఇలా ఉండే. చాలా అలసిపోయాను నేనైతే ఆల్మోస్ట్. ఇప్పుడు కూర్చొని ఆల్మోస్ట్ మొత్తం అలసిపోయాను నేనైతే. ఇఫ్ డీలేస్ అయిందో ఏమో కానీ. మేమైతే ఉదయపూర్కి బోర్డ్ అవుతున్నాడు. వీఆర్ బోర్డింగ్ టు ఉదయపూర్. ఇప్పుడు ఫ్లైట్ ఎక్కిపోతున్నాం. ఇంకొక మళ్ళీ వెళ్ళిపోతుంది అనమాట ఉదయపూర్కి. చాలా అలసిపోయాం. నా ఫేస్ చూసి తెలిసిపోతే పొద్దున ఎలా ఉంది ఇప్పుడు అయిపోయింది. సరికి వెళ్ళి హోటల్ అంతా చూపిస్తాను. ఇక్కడ ఏమన్నా మెయిన్ అని చెప్పి తింటాను చూపిస్తాను. నా ఫేస్ చూసి తెలిసిపోతే మస్తు అలసిపోయినాం. సో ఎగ్జాస్టెడ్ అయినా చాలా టైం అయిపోయింది. అక్కడికి వెళ్ళి చెప్తాను ఇక్కడ ఏం చేస్తాను. చూడండి క్యాప్టెన్ లోపల ఉన్నారు. చాలా లాస్ట్ సీట్ అనమా. ఆల్మోస్ట్ ఫ్లైట్ ఎండింగ్లో 38th అది అయితే. సో అక్కడికి వెళ్ళి చెప్తాను. ఇప్పుడైతే ఆల్మోస్ట్ అందరు బోర్డ్ అవుతున్నారు. దీని తర్వాత ఇంకా స్టార్ట్ అవుతుంది. ఇంకా వెళ్ళిపోవచ్చు, రూమ్లో వెళ్ళి పండుకోవచ్చు. ఎంత అలసిపోయామో. ఇంకా డాడీ కూడా ఉన్నారు. డాడీ అటు సైడ్, నేను ఇటు సైడ్ అనమాట. డాడీ లెఫ్ట్ సైడ్ ఉన్నా, నేను రైట్ సైడ్ ఉన్నా. ఫైనల్లీ మేమైతే ల్యాండ్ అయిపోయాం. అదైతే చూపించలేదు. ఫ్లైట్ ల్యాండ్ అయింది. ఇక్కడ నుంచి మేమైతే ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్తాం. ఆ ఎయిర్పోర్ట్ నుంచి ఇంకా రూమ్కి వెళ్తాం. ఎక్కడికి వెళ్తాం, ఎలా ఉందో ఆ రూమ్ టూర్ కూడా చూపిస్తాను నేను ముందు. మేము వచ్చేసాము ఉదయపూర్కి గైస్. ఎస్, వెల్కమ్ టు ఉదయపూర్, ద సిటీ ఆఫ్ లేక్స్, ద డ్రీమ్ ఆఫ్ ఎవ్రీ కపుల్ ఓవర్ హియర్. అయితే ఒక చాయ్ కొట్టుంది అనమాట. ఫైనలీ మేమైతే ఉదయపూర్ ల్యాండ్ అయిపోయాం. ఆఫ్టర్ సో మెనీ డేస్, ఆల్మోస్ట్ 9 hours జర్నీ. ఏమైందో అన్నీ మీకు చెప్పు, ఈ వీడియోలో మీకు తెలిసిపోయింది. సో ఇక్కడ నుంచి మేము ఇక్కడికి వెళ్తాం. మా రూమ్లో ఇక్కడ వెళ్తామో చూపిస్తాను. సక్సెస్ఫుల్లీ ల్యాండెడ్ సేఫ్. అయితే మేము రూమ్కి వెళ్తున్నాం అనమాట. బుక్ చేసుకోవాలి. నేనైతే అక్కడికి వెళ్తున్నాం. మా డాడీ వాళ్ళ గెస్ట్ హౌస్ అని చెప్పి అక్కడికి వెళ్ళి చూపిస్తాను. రూమ్ ఎంత తీసుకున్నాం అని చెప్పి అక్కడికి వెళ్ళి చూపిస్తాను. మేము వెళ్ళాలి అనుకున్న ప్లేస్కి అయితే చాలా చార్జ్ చేస్తున్నారు క్యాబ్స్ అయితే మేమైతే గవర్నమెంట్ అయితే ఇక్కడ ఫ్రీ బస్సెస్ ఉంటాయి. ఆ బస్సులో ఎక్కి వెళ్ళిపోతున్నాం అనమాట. ఎక్కి గైస్ మేమైతే రూమ్కి వచ్చేసామన్నమాట. ఇప్పుడైతే రూమ్ తీసుకున్నాం. ఆ రూమ్ చూపిస్తాను ఎలా ఉందో. ఏదైతే బెడ్రూమ్, బెడ్, 2 చిన్న చైర్స్, ఒక టీవీ క్యూట్గా. ఇవైతే అల్మారాస్. దీంట్లో మా సామాన్లు పెట్టుకుంటున్నాం. సో ఇదే మా రూమ్ అనమాట. సో ఇది వచ్చేసి నా ట్రిప్ అనమాట, హైదరాబాద్ టు ఉదయపూర్ అనమాట. సో ఇంకా రేపు ఇంకా వచ్చే ముందు వీడియోస్ నేనైతే ఉదయపూర్లో ఉన్న ఫేమస్ ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాను. సో అది మిస్ కాకండి మీరు కూడా. అండ్ వెంటనే మిస్ కావద్దని మీరు తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కమెంట్స్ కూడా పెట్టండి ఒకవేళ మీకు వీడియో నచ్చితే. సో మీకు ఈ వీడియో నా ఎక్స్పీరియన్స్ లాంగ్ ట్రిప్, ఆల్మోస్ట్ 9 hours జర్నీ అనమాట. లాంగ్ ట్రిప్ అనమాట ఇదైతే. నాకు కొంచెం మంచిగా చెప్పచ్చు, కొంచెం వర్స్ట్ అని చెప్పచ్చు అనమాట. చెప్తాను ఏమైందో, అది నెక్స్ట్ వీడియో చెప్తే ఏమేమి ఎక్స్పెరిమెంట్స్ అయినాయో మాతోటి, ఏమేమి అయినాయి అన్నీ చెప్తాను. సో యూ లైక్ దిస్ వ్లాగ్, డూ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై గైస్. ఇంకా సాయంత్రం అయితే నాకు డాడీకి ఆకలి అవుతుందని చెప్పి దగ్గరలో ఉన్న షాప్కి వెళ్ళాం. ఇక్కడైతే మాకు ఒక స్వీట్ షాప్ దొరికింది. ఎన్ని వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయంటే ఇక్కడ చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ 360 ఉన్నాయి అనుకుంటా. ఇక్కడ అన్నీ దొరుకుతాయి. మేము డాడీ అయితే 2 స్వీట్స్ తీసుకున్నాం. నేనైతే రోజ్ దహి తీసుకున్నాం. డాడీ అయితే రసగుల్లా తీసుకున్నారు. ఇక్కడ డాడీ అయితే నాకు చెప్పకుండా గుడికి అయితే వెళ్ళారు. ఈ గుడి పేరు వచ్చేసి ఏంటంటే జగదీష్ మందిర్ అనమాట. ఇక్కడ వచ్చేసి అది చాలా ఫేమస్ అండ్ చాలా పవర్ఫుల్ టెంపుల్. ఇవైతే ఉదయపూర్లో ఉన్న ఇల్లులు అనమాట. అన్నీ ఇలానే ఉన్నాయి, కొంచెం రాయల్గా. ఇంకా మేమైతే రూమ్ చెక్అవుట్ అయిపోతాం. మేమైతే ఇంకా రిటర్న్ హైదరాబాద్కి అయిపోతున్నాం. ఏమైందో ఎట్లా అయిందో మా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాం ఆఫ్టర్ గోయింగ్ టు ఎయిర్పోర్ట్. బై వచ్చేసి ఆల్మోస్ట్ టైం వచ్చేసి 6 అవుతుంది. అక్కడైతే 6 అవుతుంది, ఇంకా వెళ్తురే రాదు. ఉదయపూర్లో అయితే 8 o'clock అలా వెళ్తురు వస్తుంది. మేమైతే ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. ఇవైతే షాప్స్, చిన్న షాప్స్ అయితే నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఉదయపూర్లో ఉన్న అన్నీ ఇక్కడే ఉంటాయి. ఎయిర్పోర్ట్లో చాలా కాస్ట్లీ ఉన్నాయి. చూడండి, నేనైతే చూపిస్తాను మీకు. మేమైతే ఇప్పుడు ఉదయపూర్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం. మేమైతే హైదరాబాద్కి రిటర్న్ అవుతున్నాం. సో మాదైతే ఎక్స్పీరియన్స్ అంతా బాగేం లేదు, వర్స్ట్ అనుకోవచ్చు. నేను ఇంటికి వెళ్ళి లేకపోతే ప్లేన్లో చెప్తాను.
డెఫినెట్లీ ప్రికాషన్స్ అవన్నీ తీసుకుని 55 మినిట్స్ మళ్ళీ డిలే ఉంది. మాకైతే 10కి ఉండే, ఇప్పుడు మళ్ళీ 10:55కి ఉందన్నమాట మళ్ళీ ఫ్లైట్ మాకు డిలే అయింది. సో మాకు హైదరాబాద్కి వెళ్ళేసరికి 1 అలా అవుతుంది. ఇక్కడ ఇప్పుడైతే నేనైతే ఉదయపూర్ ఎయిర్పోర్ట్ని ఎక్స్ప్లోర్ చేస్తాను, చూసేద్దాం ఏమేమి ఉన్నాయో. నేను అయితే మ్యాక్సిమం బయట నుంచి చేస్తాను, ఎందుకంటే లోపలికి పోదు, ఏమైనా కొంటే పోవాలి కాబట్టి మళ్ళీ తిడతారు. ఫోన్ కావాలి. ఫ్లైట్ ఎక్కేస్తున్నాం అనమాట గైస్. ఫైనల్లీ ల్యాండెడ్ ఇన్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అనమాట. ఇక్కడ మేమైతే ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో మేము ఇంటికి వెళ్ళినంత మీకైతే ఈ వీడియో ఇంకా ముందు వీడియోస్ అసలు మిస్ కావాలి. నేనైతే మీకు చాలా టిప్స్ అండ్ ప్రికాషన్స్ చెప్తాను, అండ్ నేను అక్కడ కొన్ని ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయలేదు ఎందుకో మీకు చెప్తాను. సో మేమైతే ఇప్పుడు బయటికి వెళ్తున్నాము, ఎగ్జిట్ అయిపోతున్నాం, ఇంటికి వెళ్తున్నాం. మేమైనా క్యాబ్ బుక్ చేసుకుంటున్నాం కాబట్టి సో ఇంటికి వెళ్ళి చెప్తాను కదా. అంతే, దిస్ మై బ్లాగ్ ట్రావెలింగ్ హైదరాబాద్ ఉదయపూర్, అగైన్ ఉదయపూర్ టు హైదరాబాద్. బై. నేను ఇంటికైతే వచ్చేసాను గైస్. ఇప్పుడైతే నేను ఫ్రెష్ అప్ అయ్యి రెస్ట్ తీసుకోవాలి, చాలా చాలా అలసిపోయాను. వాళ్ళ ఫ్లైట్ జర్నీ మొత్తం డిలే అయిపోయాను కదా.